హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఏంటి వాళ్ళ కిచెన్లో ఉన్నాను అనుకుంటున్నారా? మీ అందరి కోసం ఒక మంచి స్నాక్ని చూపించాలనుకుంటున్నాను. ఇంక రండి చూసేద్దాం. ముందుగా పాలకూరని నీట్గా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేసేయండి. ఇప్పుడు నేనైతే ఒక పెద్ద గిన్నెలో 1 కేజీ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా కారం, వేయించిన జీరా పొడి, అలాగే వాము ఖచ్చితంగా వేసుకోండి, డైజెషన్ బాగా అవుతుంది. అండ్ సాల్ట్ తగినంత వేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ వేసాను. అలాగే 2 స్పూన్ల నువ్వులు. వీటన్నిటిని మంచిగా కలిపేసిన తర్వాత ఇది వెన్న. నేనైతే ఇంట్లో తయారు చేశాను. మీరు బయట తెచ్చుకున్నది వేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. ఇలా మనం కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా రావాలి. సో ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా అవుతుంది. ఇందాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో చాలా తక్కువ వాటర్ పడతాయి. ఇదిగోండి, నేను కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా కలిపేశాను. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. పెద్దగా వాటర్ పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి పాలకూర పేస్ట్ వేస్తాం కాబట్టి. ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ చూద్దాం. ఆ లోపు మనం దీనికి ఒక మిక్చర్ని రెడీ చేసేద్దాం. ఇదైతే నెయ్యి, నేను ఒక 4 టీ స్పూన్స్ వేస్తున్నాను. అందులోకి 2 స్పూన్ల మైదా వేసి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు మనం ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాం కదా పిండిని, కొద్దిగా మసాజ్ చేస్తూ నార్మల్ మనం చపాతీని ఎలా అయితే చిక్కుతుంటామో ఆ సైజులో ఒక ఉండలు తీసుకొని రెడీ పెట్టేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. చూసారా, ఇలా చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి. కొద్దిగా పొడిపిండి చల్లేసి దానిపైన కూడా కొద్దిగా పొడిపిండి చల్లేసి ఆ తర్వాత మనం నార్మల్ చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా చపాతీని ఒత్తేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక చేసి పెట్టుకున్న క్రీమ్ టెక్స్చర్ని దీని మీద వేసి నీట్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తంగా అప్లై చేయండి. దీని మీద కొద్దిగా పొడిపిండి వేస్తూ చూసారా, ఇలా మొత్తంగా పొడిపిండి చల్లేసుకున్న తర్వాత కరెక్ట్గా హాఫ్కి మడత పెట్టేసేయండి. ఈ మడత మీద కూడా క్రీమ్ టెక్స్చర్ని మనం అప్లై చేయాలి. అలా అయితేనే మనకి లేయర్స్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా ఆ తర్వాత క్రీమ్ అంటించేసి నేను పొడిపిండి చల్లేసాను. ఇదిగోండి, ఇలా కంప్లీట్గా పైనుంచి అలాగే కింద నుంచి కూడా మంచిగా మడత పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఎంత వీలైతే అంత పొడవుగా తిక్కండి. మరీ పల్చగా తిక్కొద్దు, కొద్దిగా మందంగా ఉండాలి. లేయర్స్ విచ్చుకోవడానికి మనకు బాగుంటుంది. ఆ తర్వాత కట్టర్ తీసుకొని లేదా చాకుతో అయినా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసి పెట్టేశాను. సో వేడి వేడి ఆయిల్లో ఇవి కొద్దిగా వేసేసి వెంటనే కదపకండి, కొంచెం అలా. మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించారనుకోండి పైన మీకు వేగుతుంది కానీ లోపల మెత్తగా వస్తాయి. అలా కాకుండా మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే వేయించండి. చక్కగా వచ్చాయి. చూసారా, లేయర్స్ మీకు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. చిన్న మసాలాని యాడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా బుడ్డిగాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసాడు. హీ లవ్స్ ఇట్, చాలా ఇష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.